హాయ్ హలో నమస్తే. మరొక కొత్త ఫిలిం న్యూస్తో మళ్ళీ మేము ముందుకు వస్తున్నాం. ఇప్పుడున్న స్టార్ హీరోలు అందరూ కూడా ఒక పట్టాన కొత్త సినిమాల విషయంలో ఎటూ తేల్చడం లేదండి. చేస్తున్న సినిమా పూర్తి కావాలి, దానికి ప్రచారం చేయాలి, రిలీజ్ వరకు ఆగాలి, రిజల్ట్ తేలాలి, ఆ రిజల్ట్ ప్రకారం నెక్స్ట్ మూవీ విషయంలో డిసైడ్ అవ్వాలి అంటూ చాలా రకాల రూల్సే పెడుతున్నారు. చాలామంది హీరోల తంతు ఇలాగే ఉంటుంది. అయితే మొన్నటి వరకు మహేష్ కూడా ఇంతే. కానీ ఇప్పుడు మాత్రం మహేష్ తన బ్యాండ్ని మార్చుకున్నారండి. మరుసటి చిత్రం ఏంటి అనే విషయం దాదాపుగా డిసైడ్ అయిపోయి ఉంటుంది అంతే. కానీ ఇప్పుడు మరీ దూకుడు మీద ఉన్నారు మహేష్. మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న స్పైడర్ చిత్రం ఇంకా పూర్తి కాకముందే కొరటాల శివ దర్శకత్వంలో భారత్ అను నేను చిత్రం షూటింగ్ ఇప్పటికే ప్రారంభించేశారు. దసరా రిలీజ్కు స్పైడర్ను షెడ్యూల్ చేయగా ఆగస్టులో ఓ పాట పిక్చరైజేషన్ చేయనున్నారు. ఇలా ఓ సినిమా షూటింగ్ని ఫినిష్ చేయకుండా మరుసటి చిత్రం మొదలుపెట్టడం ఈ మధ్యకాలంలో మహేష్ ఎన్నడూ చేయలేదు. అంతేకాదు, కొరటాల చిత్రం తర్వాత కూడా మహేష్ సినిమా ఖాయమైపోయిన సంగతి అందరికీ తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ కొత్త సినిమా చేయనుండగా వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ను పూర్తి చేసి పనిలో ఉన్నారు వంశీ అండ్ టీం. ఆ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ సినిమా ఉంటుందనే టాక్ గట్టిగానే వినిపిస్తుందండి. రాజమౌళి మహేష్ కాంబినేషన్లో ఓ మూవీ చేసేందుకు గాను నిర్మాత కేఎల్ నారాయణ ఒప్పందం చేసుకున్నారట. సో జక్కన్న మరుసటి చిత్రం వచ్చే ఏడాదిలో ప్రారంభం కానుందని, అందులో మహేష్ చేస్తున్నాడనే వార్తలు ఖాయమేనని టాక్ వినిపిస్తుంది. మొత్తానికి మరో 2 ఏళ్ల వరకు సినిమాలు సెట్ చేసుకుని మహేష్ తను మారిపోవడమే కాదు, కొత్త ట్రెండ్ను కూడా సెట్ చేస్తున్నారండి. సో ఇదండి ప్రస్తుతం మహేష్కున్న బిజీ షెడ్యూల్. మరొక కొత్త న్యూస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.